We all know by 2012 we wiped out all the slip members in our college. ఈ విషయంలో మన స్టాఫ్ మెంబర్స్ అందరూ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బికాస్ రమేష్ ఇస్ సస్పెండెడ్ ఫ్రమ్ ద కాలేజ్, ప్రతాప్ ఇస్ డీబార్, మిగిలిన హరీష్ సురేష్ కూడా నిన్న జరిగిన ఎగ్జామ్స్ లో పట్టుకోవడం జరిగింది. ఐఎమ్ ప్రౌడ్ టు సే వెదర్ మై హోల్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ దేర్ ఆర్ నో స్లిప్ గైస్, నో మోర్ స్లిప్ గైస్. అందుకే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా తీసేయడం జరిగింది. రేపటి నుంచి మీరు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. వి మేడ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. స్లిప్ అనే ఆలోచన ఎవరి మైండ్లోకి వచ్చినా వాడిని డీబార్ చేసి పడేస్తాం. స్లిప్ పెట్టుకుని కాలేజ్ గేట్లోకి ఎవడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వడు. వెల్కమ్ టు అవర్ కాలేజ్ మావా. సరే మావా, మన రాంబాబు సార్ ఈ కాలేజీ యారా? అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఇక నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే మావా. మెల్లగా ఎలా చదివి పాస్ అయిపోవచ్చు. నేను మెల్లగా ఎలాగోలో చదివి పాస్ అయ్యటానికి రాలేదు. మరి मैंने इस कॉलेज को स्लिप सिखाने के लिए आया हूँ. నేను ఈ కాలేజ్ స్లిప్స్ పెట్టని ఏర్పాటు. నాకు 10 మంది ఆనెస్ట్ ప్రొఫెసర్స్ కావాలి. కుదరదు సార్, 10 మంది లేరు, ఒకే ఒక్కట్లో అర్జున. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మనోడు ఏం చేశాడు తెలుసా సార్? ఏం సార్ డల్గా ఉన్నారు? ఓకే, స్టార్ట్. రాయండి. స్లిప్లు ఎవరి దగ్గర ఉంటే ఇప్పుడే ఇచ్చేసేయండి. తర్వాత నేను పట్టుకుంటే చాలా సివియర్గా ఉంటుంది. ఓకే, సో నో వన్ హ్యావ్ ఎనీ స్లిప్. ఓకే, రైట్. రాయండి. రే, ఏంట్రా ఇది? గెట్ అవుట్. రై, చెప్పానుగా, ఏంట్రా ఇది? తీయండి తీయండి అంటే వినలేదు కదరా. స్లిప్పుల వేట మొదలైంది. ఆ రాత రాసిన బ్రహ్మ వచ్చిన ఆపలేడు. బయటికి బా.
ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు రమేష్. సార్ వీడు స్లిప్ రాస్తుంటే నేను పట్టుకున్నాను సార్. వీడిని ఏదో ఒకటి మీరు చేయాలి. వీడి వల్ల 10 మంది నాశనం అవ్వకుండా చూడాలి సార్. బా వీడా ఒకసారి పక్కకు రా రమేష్. వీడి హైలీ రికమెండేషన్ క్యాండిడేట్. వీడిని చూసి చూడనట్టు వెళ్ళండి ఈసారికి. సార్ ఇలా అయితే ఎలా సార్? వాడు స్లిప్ రాస్తూ దొరికాడు సార్. ఈసారి వదిలే రమేష్, ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు కదా. Now you can go. నేను నా జాబ్కి రిజైన్ చేసేస్తున్నాను రా. ఒకసారి ఆలోచించండి సార్. ఒక స్టూడెంట్ దగ్గర స్లిప్ పట్టుకొని వాడిని ఏం చేయలేని ఈ ప్రొఫెసర్ ఉంటే ఎంత ఊడితే ఎంత? నేను ప్రొఫెసర్ చూస్తున్నాను సార్. మన కాలేజ్ ఒక మంచి ప్రొఫెసర్ మిస్ అవుతాం సార్. ఏం ప్రతాప్, ఎలా వచ్చావు? నేనంటే నీకు కూడా భయం వేసిందా? భయమా? నాకా? నేనేమన్నా చిన్న పిల్లాన్ని అనుకుంటున్నావా భయపడటానికి? మరి ఎందుకు వచ్చావు? నువ్వు ఎగ్జామ్స్ రాయకపోయినా పర్లేదు, కానీ స్లిప్పులు పెట్టకూడదు. పెట్టావు, పెడుతూనే ఉన్నావు. వద్దు, ఆపాలి. ఆపకపోతే ఆపకపోతే అంటున్నాడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్ చేస్తా. ఆప్షన్ ఏ, క్లాసులు వింటానంటే క్లాసులు చెప్పిస్తా. ఆప్షన్ బి, స్లిప్పులు పెడితే డి బార్ చెప్పిస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? క్లాసులు వినడమా, డి బార్ అవడమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం ప్రతాప్, డీ బార్ చేయించడం అంటే స్లిప్పులు పట్టుకోవడం, హెచ్ఓడి చెప్పడం అనుకుంటున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. Data mining is a subject oriented, integrated, time variant, silence. భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా 2 రోజుల్లో జరగాల్సిన సెమిస్టర్ ఎగ్జామ్స్ గుర్తుకొస్తాయి. అప్పుడు లేచి చూస్తే చదువుకోవడానికి మెటీరియల్స్ కనిపించావు. మీ నాన్న మీకు చెప్పిన మాటలే గుర్తుకొస్తాయి. అది భయం అంటే. స్టూడెంట్స్, ఎగ్జామ్స్ చాలా విలువైనవి. దాన్ని తక్కువగా లోకుగా చూడదు. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ అంటే భయం లేనివాడు పాస్ అవ్వడం చాలా కష్టం. మా స్టూడెంట్స్కి భయం లేదని మీరు ఎందుకు అనుకుంటారు సార్? ఎప్పుడో ఒకసారి కదా సార్, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాం సార్. 3 సంవత్సరాల క్రితం ఈ కాలేజీలో జాయిన్ అయినప్పుడు మేము బాగా చదువుకుంటాం, మా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాం సార్. మీరు చెప్పిన క్వశ్చన్లు ఎగ్జామ్లో రావచ్చు, రాకపోవచ్చు సార్, కానీ ఏదో ఒక రోజు ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాయి సార్. ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ ఫెయిల్ అవుతామో అని చెప్పి అనుక్షణం భయపడుతూనే ఉంటాం సార్. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వచ్చిన వాడి భయం ఎగ్జామ్ రాసేంత వరకు మాత్రమే ఉంటుంది సార్, కానీ మా భయం రిజల్ట్స్ వచ్చేంత వరకు ఉంటుంది సార్. ఎగ్జామ్స్ బాగా రాస్తామని చెప్పి మా పేరెంట్స్ మాట ఇచ్చాం సార్. నౌ యూ షుడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. యూ ఆర్ ఆన్ ద డ్యూటీస్ సార్. మా స్టూడెంట్స్ది ఒకటే కోరిక సార్, రిజల్ట్స్ వచ్చినప్పుడు మా కళల్లో బెరుగు ఉండకూడదు, మా పెదాల మీద చిరునవ్వు ఉండాలి సార్.
సూర్య, చెప్పానుగా సూర్య, స్లిప్పులు పెట్టొద్దని. కానీ నువ్వు వినలేదు. నువ్వు చేస్తున్న తప్పుల వల్ల నువ్వు ఒక్కడివే ఎఫెక్ట్ అయితే అది నీ ఒక్కడికే బాధ. కానీ నువ్వు చేసిన తప్పుల వల్ల నలుగురు ఎఫెక్ట్ అయ్యారు. నీ వల్ల ఒక లైఫ్ స్పాయిల్ అయింది. ఇప్పుడు వీడిని కూడా అలాగే చేస్తావా? వీళ్ళు ఏమైనా దానికి కారణం మాత్రం నువ్వే. మారటానికి ట్రై చెయ్యి. మారాలనే ఉద్దేశం ఉంటేనే రేపు కాలేజీకి రా, లేకపోతే రావద్దు. నేను అనుకుంటే మారగలనా, మార్చగలనా? నువ్వు అనుకుంటే అయిద్ది స్వామి, అనుకో అయిపోద్ది. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి ఫైనల్ ఇయర్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మీ పేరెంట్స్ని మా చదువుకోవడానికి పంపించారు. బి అలర్ట్ అండ్ స్టడీ యువర్ సెల్ఫ్. మీకు పాడాలంటే కసిగా పాడేది, చదవాలంటే కసిగా చదివేది, కానీ స్లిప్పులు మాత్రం పెట్టారు. స్లిప్పులు పెట్టి పాస్ అవుతున్నారు, త్వరగా చదవడం ఆపేయండి. మీ వల్ల కాలేజ్కి వెళ్ళాలంటే ఉపయోగం లేదు. మీకంటే తోపేవాడు లేడు. మీకు ఏదనిపిస్తే ఎవరి మాట వినద్దు, మనిషి మాట అస్సలు వినదు. టార్గెట్ 28 మార్క్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 40 మార్క్స్. రాస్తే పాస్ అయిపోవాలి. సార్ పోయి చదవండి. సిటీ నుండి వచ్చాడు, సాఫ్ట్గా ఉన్నాడు, ఎస్పీఎం ఒకటే చెప్పగలను. ఏ సబ్జెక్ట్ అయినా చెప్తాను. నాకు 10 మంది ఆనెస్ట్ ప్రొఫెసర్స్ కావాలి. इस कॉलेज में स्लिप सिखाने के लिए आया. స్టూడెంట్స్, ఎగ్జామ్స్ చాలా విలువైనవి అని తక్కువగా లోకుగా చూడండి. మార్క్స్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ కూడా. ఎగ్జామ్స్ అంటే భయం లేదు. పర్ఫార్మెన్స్ మనకు పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే స్టార్ 1 స్టార్ 131కి మీరు ఎస్ఎంఎస్ చేసి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే RAMESH స్టార్ట్ D. రమేష్ బాబు ఫ్రమ్ ఒంగోలు అని చెప్పినట్టు